నమస్కారం. తెలంగాణలో వివిధ జిల్లాల్లో క్షేత్రస్థాయిలో వార్తలు, ఘటనలతో మన విలేకరులు ఎప్పటికప్పుడు అందిస్తున్న నివేదికలు వింటున్నాం. ఈరోజు జనగామ జిల్లా నుంచి బండారి నరసింగరావు గారు ఆకాశవాణి విలేకరి తన నివేదిక అందిస్తున్నారు. నమస్తే నరసింగరావు గారు. నమస్కారం మేడం. చెప్పండి, జనగామ జిల్లాలో మొదటి దశ ఎన్నికలకు ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల ర్యాండమైజేషన్ ప్రక్రియ ఏ విధంగా జరుగుతోంది? పార్లమెంటు ఎన్నికలలో భాగంగా పారదర్శకంగా రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో మొదటి దశ ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా అధికారులు పూర్తి చేశారు. జిల్లా కలెక్టర్ మరియు ఎన్నికల అధికారి రిజ్వాన్ బాషా షేక్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలెక్టర్లు పింకేష్ కుమార్, రోహిత్ సింగ్, జనగామ స్టేషన్ గన్పూర్ ఆర్డీఓలు కలిసి వివిధ రాజకీయ పార్టీల నేతల సమక్షంలో మొదటి దశ ర్యాండమైజేషన్ నిర్వహించారు. భారత ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా జిల్లాలోని 3 నియోజకవర్గాలైన జనగామ, స్టేషన్ గన్పూర్, పాలకుర్తి నియోజకవర్గాలకు సంబంధించి 869 పోలింగ్ కేంద్రాలకు ఆన్లైన్ ద్వారా ఈవీఎం, వీవీప్యాట్లను కేటాయించారు. జనగామ నియోజకవర్గం పరిధిలో 278 పోలింగ్ కేంద్రాలకు 347 కంట్రోల్, 347 బ్యాలెట్ యూనిట్లు, 389 వీవీప్యాట్లను, అదేవిధంగా స్టేషన్ గన్పూర్ కు 295 పోలింగ్ కేంద్రాలకు 368 కంట్రోల్, 368 బ్యాలెట్ యూనిట్లను, 413 వీవీప్యాట్లను కేటాయించారు. అదేవిధంగా పాలకుర్తికి 296 పోలింగ్ కేంద్రాలకు గాను 370 కంట్రోల్ యూనిట్లు, 370 బ్యాలెట్ యూనిట్లు, 414 వీవీప్యాట్లను మొత్తంగా జిల్లా వ్యాప్తంగా 869 పోలింగ్ కేంద్రాలకు గాను 1085 బ్యాలెట్, 1085 కంట్రోల్ యూనిట్లు, 1216 వీవీప్యాట్లను ఆన్లైన్ ద్వారా ర్యాండమైజేషన్ నిర్వహించి కేటాయించారు. మొదటి ర్యాండమైజేషన్ కు సంబంధించిన హార్డ్ కాపీలు, సాఫ్ట్ కాపీలు రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందజేశారు. జనగామ జిల్లాలో ఉన్న పట్టభద్రుల ఓటర్ల తుది జాబితాను ఎలక్షన్ కమిషన్ విడుదల చేసింది కదండి, ఆ వివరాలు తెలియజేస్తారా? జనగామ జిల్లాకు సంబంధించిన పట్టభద్రుల ఓటర్ల తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. వరంగల్, నల్లగొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఓటర్ల జాబితాను సిద్ధం చేసి ఈ పట్టభద్రుల స్థానంలో ఎమ్మెల్సీగా ఎన్నికైన బీఆర్ఎస్ నాయకుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి డిసెంబర్ 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ స్థానం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందగా ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఈ ఖాళీ ఏర్పడింది. ఈ స్థానానికి ఎన్నికలు అనివార్యం కావడంతో గత డిసెంబర్ 30 నుండి ఫిబ్రవరి 23వ తేదీ వరకు పట్టభద్రుల నుండి దరఖాస్తులను స్వీకరించారు. ఫిబ్రవరి 24న ముసాయిదా ఓటర్ జాబితాను ఎలక్షన్ కమిషన్ విడుదల చేసింది. దీనిపై మార్చి 14వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించింది. వచ్చిన అభ్యంతరాలను మార్చి 29 వరకు అధికారులు పరిష్కారం చేశారు. ఎలక్షన్ కమిషన్ విడుదల చేసిన ఓటర్ల తుది జాబితాలో జిల్లా వ్యాప్తంగా 23,320 మంది పట్టభద్రులు ఉన్నట్లు ప్రకటించింది. జిల్లాలో ఎండ తీవ్రత ఎట్లా ఉంది? వైద్య శాఖ ఎటువంటి చర్యలు తీసుకుంటోంది ఈ పరిస్థితిలో? ఏప్రిల్ మొత్తంలో ఎండలు 43.4, 43.7, 43.9 డిగ్రీల ఉష్ణోగ్రతలకు ఎండ తీవ్రత చేరుకుంది. జిల్లాలో పాలకుర్తి, జఫర్గఢ్ మండలాల్లో అత్యధిక ఉష్ణోగ్రత రికార్డు స్థాయిలో నమోదైంది. ప్రతి ఏటా ఈ మాసంలో 41 డిగ్రీల ఉష్ణోగ్రత మాత్రమే నమోదవుతుండేది. ఈసారి ఏప్రిల్ మొదటి వారంలోనే 43 నుంచి 44 డిగ్రీలకు ఉష్ణోగ్రత పెరగడం జిల్లా ప్రజల ఆందోళనకు గురిచేస్తుంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 20 వాతావరణ నమోదు కేంద్రాలు ఉండగా ఇందులో 18 కేంద్రాలు ఆరెంజ్ అలర్ట్ ను చేరుకోవడం ప్రజలు భయాందోళనకు గురయ్యారు. బయట ఎండ వేడి, ఇంట్లో ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఎండ తీవ్రతను తట్టుకునేందుకు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో మరియు ప్రధాన కూడళ్లలో ఓఆర్ఎస్ ప్యాకెట్లతో పాటు వైద్య బృందాన్ని జిల్లా వైద్య శాఖ సిద్ధం చేసింది. మంచినీటి ఎద్దడి నివారణకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? వేసవి దృష్ట్యా ప్రజలకు తాగునీటిని అందించేందుకు, మంచినీటి ఎద్దడిని నివారించేందుకు జిల్లా తాగునీటి ప్రత్యేక అధికారి అగ్రికల్చరల్ డైరెక్టర్ బి గోపి ఆధ్వర్యంలో జిల్లా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో దీనికి సంబంధించి ప్రత్యేక సమీక్షను కూడా నిర్వహించారు. ఈ సమీక్షలో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ పాల్గొనగా జిల్లా తాగునీటి ప్రత్యేక అధికారి బి గోపి పలు సూచనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తాగునీటి సమస్య పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. భూగర్భ జలాలు అడుగంటిపోతున్నందున మిషన్ భగీరథ ద్వారా స్థానిక నీటి వనరుల ద్వారా తాగునీరు అందించాలని కోరారు. రాష్ట్రంలో గత 4 ఏళ్లుగా వర్షపాతం తక్కువగా నమోదైందని ఆయన తెలిపారు. ఇదండి జనగామ జిల్లా నుంచి మన విలేకరి బండారి నరసింగరావు గారు అందించిన నివేదిక. థ్యాంక్ యూ నరసింగరావు గారు. మరో జిల్లాలో వార్తలతో మరోసారి కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.